కర్ణాటకలో కూడా చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి అని అంటున్నారు. ధర్మస్థల, మురుడేశ్వర్, అలాగే గోకర్ణ, వీటన్నిటిలో కూడా శివాలయాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన టెంపుల్స్ అన్నమాట. బెంగళూరు, మైసూర్, ఒకే సుబ్రహ్మణ్య, ఉడిపి, శృంగేరి, వర్నాడు, హాలిబీడు, బేలూరు. సో ఇవన్నీ ప్లేసెస్ చూసుకునేసి మనం ఒక ప్యాకేజ్ అనేది రెడీ చేసాం. 47,500 ఉంటుంది. సో ఏంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకతలు? బయట ఎక్కడా కూడా ఇటువంటి ఫిక్స్ డిపార్చర్స్ ఉండవు మేడం. కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసం. ఆ శైవ క్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులెందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి అలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తోంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఆ టూర్స్ కి సంబంధించి తెలుసుకుందాం. ప్రెసెంట్ కర్ణాటకలో కూడా చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు ఏంటి, ఆ టూర్ ఏంటి, ఆ టూర్ ప్యాకేజెస్ ఏంటి మనకు తెలియజేయడానికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జశ్వంత్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. సో కార్తీక మాసం వస్తుంది. కర్ణాటకలో కూడా చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి అని అంటున్నారు. ఏంటి ఆ శైవ క్షేత్రాలు? ఒకవేళ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఆ ప్యాకేజెస్ గురించి చెప్తారా? కర్ణాటకలో మేడం మనకు జ్యోతిర్లింగాలు లేకపోయినా సరే వాటంత ప్రాముఖ్యం ఉన్నటువంటి టెంపుల్స్, పురాతనమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో వాటిలో ముఖ్యంగా మనం ఫస్ట్ చూసుకుంటే ధర్మస్థల, మురుడేశ్వర్, అలాగే గోకర్ణ, వీటన్నిటిలో కూడా శివాలయాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన టెంపుల్స్ అన్నమాట. సో మనకు మొత్తం ఎంటైర్ కర్ణాటక చూసుకుంటే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. వీటిల్లో మనం కొన్ని సెలెక్ట్ చేసుకునేసి వాటికి అనుగుణంగా ఒక ప్యాకేజ్ అనేది రెడీ చేసాం. సో ఈ ప్యాకేజ్ ముఖ్యంగా మనం 6 nights 7 days కింద ఆపరేట్ చేస్తున్నాం అనమాట. సో ఈ 6 nights 7 days లో మనకు వస్తున్నటువంటి ప్లేసెస్ వచ్చేసి బెంగళూరు, మైసూర్, ఒకే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ, శృంగేరి, వర్నాడు, హాలిబీడు, బేలూరు. సో ఇవన్నీ ప్లేసెస్ చూసుకునేసి మనం ఒక ప్యాకేజ్ అనేది రెడీ చేసాం. ఇది వచ్చేసి 6 nights 7 days టూర్. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే అకామిడేషన్, వెహికల్ విత్ ఫ్లైట్స్ తో మనం ఇస్తున్నాం అనమాట. సో ఫ్లైట్ ప్యాకేజ్ ఎప్పుడైతే వెళ్తామో హైదరాబాద్ నుంచి మనం ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నామో అది వచ్చేసి మనకి 47,500 ఉంటుంది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఈ కార్తీక మాసం సంబంధించి హైదరాబాద్ నుంచి బై బస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి కేవలం 42,000 కి మనం ప్రమోట్ చేస్తున్నాం. సో ఇందులో కూడా సేమ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ చూడాల్సినటువంటి మెయిన్ టెంపుల్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవుతాయి మేడం. ఓకే. కొంతమంది ఇట్లా ఫ్యామిలీస్ కలిసి వస్తూ ఉంటారు. ఎక్కువ మంది బుక్ చేసుకుంటే ఏమైనా ఆఫర్స్ లాంటివి ఏమైనా ఉంటాయి? తప్పకుండా ఉంటాయి మేడం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం ఒక ట్రావెల్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తాము. ఇయర్ ఎండింగ్ లో, ఇయర్ స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ట్రావెల్ ఎక్స్పోలో ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు ఇయర్ మొత్తం ట్రావెల్ చేసినప్పుడు ఏ ప్యాకేజ్ వాళ్ళు చూస్ చేసుకున్నా ఒక 10% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అలా కాకుండా ఏదైనా పర్టికులర్ ఒక గ్రూప్ 20 members కానీ 30 members ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ప్రోగ్రామ్, ఇదే ప్రోగ్రామ్ కస్టమైజ్ లో కావాలి, ఏదైనా వాళ్ళ అనుగుణంగా ఉన్నటువంటి బడ్జెట్ లో కావాలన్నా మనం మ్యాచ్ చేసి ఇస్తాం మేడం ప్యాకేజ్. ఓకే. మీ కేరింగ్ అనేది ఎట్లా ఉంటుందండి యాత్రికుల పైన? ఇక్కడ నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేంత వరకు కూడా కేరింగ్ అనేది ఎలా ఉంటుందంటే మేడం, ఒకసారి వాళ్ళు వచ్చి లంసంగా డబ్బు పే చేస్తే వాళ్ళు ఎక్కడా కూడా బస్సు గురించి కానీ, ఫ్లైట్స్ గురించి కానీ, వేటి గురించి వాళ్ళు వెతకాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా మనమే చూసుకుంటాం. వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్స్ మనమే చేస్తాము. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ కానివ్వండి, లేకపోతే ఫుడ్ కానివ్వండి, వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా అన్ని ఫెసిలిటీస్ మనం ఇక్కడే ఆఫీస్లోనే వాళ్ళకి అన్ని సమకూర్చి ఒక ప్యాకేజ్ లాగా రెడీ చేసి పంపిస్తాం మేడం. ఓకే. ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే ఎట్లా? ప్రీ బుకింగ్ చేసుకోవాలా, ఆన్లైనా, లేకపోతే బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆఫీస్ కాల్ చేసి త్రూ ఎగ్జిక్యూటివ్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మేడం. పేమెంట్ అనేది కూడా వాళ్ళు ఆన్లైన్ అయినా చేయొచ్చు. లేదు ఒకవేళ మన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర తెలంగాణలో టోటల్ గా 12 బ్రాంచ్లు ఉన్నాయి. సో వాళ్ళు ఏదైనా బ్రాంచ్ విజిట్ చేయాలనుకున్నా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు బ్రాంచ్ లో పేమెంట్ అయినా చేయొచ్చు మేడం. ఓకే. సో ఏంటి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకతలు? ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకతలు మేడం, బయట ఎక్కడా కూడా ఇటువంటి ఫిక్స్ డిపార్చర్స్ ఉండవు మేడం. ఏవైతే ఇప్పుడు మనం కర్ణాటక గురించి డిస్కస్ చేసామో ఎవ్రీ మంత్ ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ మంది పిలిగ్రిమ్స్ వెళ్ళడానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టేస్తాం ముందుగానే. 1 month బిఫోరే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా మనం బుక్ చేసి ఏర్పాటు చేసి పెట్టేస్తాం మేడం. కేవలం వాళ్ళ ఆఫీస్ విజిట్ చేసి డబ్బులు పే చేసి వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. ఈ కర్ణాటకకి ఓన్లీ టెంపుల్స్ కే వెళ్తూ ఉంటారా? వేరేవి ఏమైనా ఉన్నాయండి? లేదు మేడం, టెంపుల్స్ పరంగా టెంపుల్స్ చూసుకుంటూ వాళ్ళు బీచెస్ కూడా ఎంజాయ్ చేసేలాగా మనకి కోస్టల్ కర్ణాటక అని చెప్పని ఒక బెల్ట్ ఉంది మేడం. సో అవేంటంటే మనము కోకే సుబ్రహ్మణ్య దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మనకు వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఏంటంటే మ్యాంగ్లూర్ వరకు ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది అనమాట. సో మ్యాంగ్లూర్లో ఒకసారి మనం దిగితే అక్కడ మనం కోస్టల్ కర్ణాటకలో అంటే టెంపుల్స్ చూస్తూ వాళ్ళు బీచెస్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మ్యాంగ్లూర్లో ఉన్నటువంటి బీచెస్ కానివ్వండి, అక్కడ టెంపుల్స్ ఉన్నాయి.
తర్వాత కొకే సుబ్రహ్మణ్య, ధర్మస్థల, ఉడిపిలో మనకి శ్రీకృష్ణ ఆలయం ఫేమస్ టెంపుల్ ఉంది, అలాగే బీచెస్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే. సో టెంపుల్ విజిట్ చేయొచ్చు, బీచ్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే. అదే విధంగా మురుడేశ్వర్ వెళ్ళారనుకోండి, టెంపుల్ ఉన్నదే మనకి బీచ్ లో ఉందన్నమాట. సో ఒక సైడ్ వాళ్ళు బీచ్ లో ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు, అలాగే శైవ క్షేత్రం కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈవెన్ మనం గోకర్ణ వెళ్తాము, గోకర్ణలో కూడా మనకు ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో కంప్లీట్ నియర్ బై టు బీచ్ అనమాట. సో అక్కడ కూడా వాళ్ళు దర్శనాలు చేసుకోవచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి బీచ్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో రిలాక్స్ అవ్వడానికి వాళ్ళు ఈ టూర్స్ కి వెళ్ళొచ్చు, అలాగే దేవుడిని మనం ప్రార్థించడానికి కూడా అక్కడికి వెళ్ళడానికి వీలు ఉంటుంది అనమాట. వీటికంటే కొంచెం ఎక్స్ట్రా ప్యాకేజ్ ఎక్కువ ఉంటుందా? వీటికి సపరేట్ గా మనం ప్లాన్ చేస్తాం మేడం. డ్యూరేషన్ కూడా తక్కువ అయిపోతుంది. ఓకే. ఓన్లీ కోస్టల్ కర్ణాటక వాళ్ళు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి 4 nights 5 days లో మనకి ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. వీటిలో లిమిటెడ్ గా ఉన్నటువంటి టెంపుల్స్ ఎక్కువ టైం లీజర్ గా వాళ్ళకి మనము ఇస్తాం అనమాట, ఎందుకంటే రిలాక్స్ గా వెళ్తారు ఈ ప్లేసెస్ అని చెప్పనేసి. ఓకే. కొంచెం అలాగే టెంపుల్స్ కి అండ్ రిలాక్సేషన్ కి వెళ్ళే వాళ్ళకి ఆ ప్యాకేజ్ గురించి చెప్తారా? టెంపుల్స్ అండ్ రిలాక్సేషన్ వెళ్ళడానికి ప్యాకేజ్ అంటే మేడం 4 nights 5 days వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఇందులో ఉన్నటువంటి బీచెస్ అన్ని కవర్ అవుతాయి. లైక్ ఉడిపి బీచ్ కవర్ అవుతుంది, గోకర్ణ బీచ్ కవర్ అవుతుంది, మ్యాంగ్లూర్ బీచ్ వాళ్ళు కవర్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకా టెంపుల్స్ గురించి చూసుకుంటే కొకే సుబ్రహ్మణ్య టెంపుల్, సో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైనా దోషాలు కానివ్వండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వేటికైనా సరే కొకే సుబ్రహ్మణ్య టెంపుల్ అనేది పూజా కార్యక్రమాలు చేస్తారు. సో అక్కడ ఒక నైట్ స్టే కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఎవరైతే యాత్రికులు వెళ్తున్నారో పిలిగ్రిమ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి పూజలు ఏమైనా చేయించుకోవాలనుకున్నా అక్కడ సఫిషియెంట్ టైం అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ధర్మస్థల, ఎలాగైతే మనం ఆంధ్ర తెలంగాణలో లేకపోతే మనము తిరుమలకి ఏ విధంగా అయితే వెళ్తామో ప్రతి సంవత్సరం వెళ్ళాలి, లేకపోతే ప్రతి 6 months కి వెళ్ళాలని ప్లానింగ్ ఎలా వెళ్తారో, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ ధర్మస్థల అనే టెంపుల్స్ కి చాలా విశిష్టంగా వెళ్తారనమాట. సో ఆ టెంపుల్ కూడా ఇందులో మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.